ప్రవేశం ఒక విధంగా, ఒక అన్ని రకాల దశావతారాన్ని చూపించి స్వరూపం చూపించి నవకండ పృథవే నవయుక్తం అంటే నవరంధ్రియ హృదయ సంకల్పం అంటే ఈ శరీరంలో కూడా మొత్తం నవకండములు కవరం చేసుకొని ఉన్నాడు పరమాత్మ ఉంటారు. నవకండ పృథవే అంటే ఇవన్నీ పరమాత్మ రాగి చెప్పండి దారులు అంటారు. పరమపంచకి ఆత్మస్వరూపం ఉంటుంది. ఈ నవకండములంతా భూమి లాంటిదే అంటారు. అంటే నవకండములు ఎక్కడ? నవయుగ అంటే నవ అంటే 9, నవ అంటే కొత్తది అంటారు. అందుకు అలాంటి దేవుణ్ణి మనం గురువుగా భావించేవాడు. గురువుగా ఒక దేవునిగా భావించే దేవునిగా ఒక ఏ విధంగా స్వచ్ఛానికి ఆ విధంగానే ప్రత్యక్షమైంది పరమస్వరూపాన్ని. అందుకన్నా సనాతన ఎవరు? సనక ద్రోహులు, సనక సనందనులు అంటే చిత్త అంటే సిలిమయ దాసు అంటాం. సాష్టంగా మనకు సురటి గారిగా నేను అడిగిన చాష్టంగా అందరికీ అంటే మన విష్ణు ఏ రూపంగా ముందుగా అవతరించిన వాడు చాలామంది మన వాళ్ళని అడిగిన నేను. విష్ణు ఫస్ట్ ఏ రూపంగా ఉన్నవాడు, శివుడు ఏ రూపంగా జన్మించిన వాడు, శివుడు ఏ యుగంలో జన్మించడు అంటే ఏ యుగంలో ఏ జన్మ అంటే ఏనాడు జన్మించు చాలా మంది అడుగుతుంటాను నేను. అంటే మనకే తెలియదు. ఎట్లంటే ఈ వంశం మానవంతుడు మానకే తెలియదు, మానవుడు కూడా మానకు తెలియదు. తెలియకనే మార్గం పడిపోతున్నాం. అంటే పరమాత్మ కూడా మన ఎక్కడ తెలుస్తుంది తెలియదు కదా. అందుకు నేను చెప్తుంటాను, భగవంతుని గురించి ఎవరు ప్రయత్నిస్తారో వాళ్ళు తప్పని పరిశ్రమలు అవుతారంటే. భగవంతుని ఎవరైతే తెలుసుకుంటారో భగవంతుడు ప్రహ్లాదుపిస్తే ప్రత్యక్షమైంది, శబరిపిస్తే ప్రత్యక్షమైంది, ఆలయంతో ప్రత్యక్షమైంది, ద్రౌపది వేడుకతో ప్రత్యక్షమైంది, కుందేపిచ్చి కూడా ప్రత్యక్షమైంది, ఆలయంతో ప్రత్యక్షమైంది, అంబరీషుపితో ప్రత్యక్షమైంది, దూడపితో ప్రత్యక్షమైంది, ధ్రువంధుడిపితో ప్రత్యక్షమైంది, బాలకుడితో ప్రత్యక్షమైంది, హరిదాసుడితో ప్రత్యక్షమైంది, నచికేతుడితో ప్రత్యక్షమైంది, అర్జునుడితో ప్రత్యక్షమైంది, గౌరవతో ప్రత్యక్షమైంది. ఇక్కడ